మెంతుల పులుసు చేయాలంటే ఇలా చేయాలి. ముందుగా మెంతుల్ని నానబెట్టి పక్కన పెట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో కాస్త నూనె వేసి నానబెట్టిన ఈ మెంతుల్ని దాంట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత దాంట్లో కాస్త జీలకర్ర వేసి వేగనిచ్చి పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకునేసి ఇలా బాగా ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త కలిపి పచ్చి వాసన బానిచ్చి దాంట్లో ఇప్పుడు కట్ చేసిన టమోటాలు వేసుకొని చిటికెడు పసుపు, సాల్ట్ ఇవి రెండు వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఇలా మగ్గించుకొని ఆ తర్వాత ఇలా కలిపిన తర్వాత స్పైసీ తగ్గట్టు కారం వేసుకునేసి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత చింతపండు నీళ్లు దాంట్లో పోసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. వేసిన తర్వాత కాస్త అలా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఈ విధంగా బాగా ఉడికించుకునేసి దాని మీదకించి కొత్తిమీర అలా చల్లేసుకునేసి ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకుని నువ్వు దేంట్లోకైనా తిరిగి చూడండి, టేస్ట్ సూపర్ అండి. ఈ విధంగా చేసుకొని తిన్న వారికి ఎవరికైనా సరే బాణ పొట్ట ఉన్నా సరే సింపుల్గా కరిగిపోతుంది. అంత మంచి రెసిపీ ఈ మెంతుల పులుసు, టేస్ట్ సూపర్.